హాయ్ అండి. పప్పు ఆనపకాయ చాలా సింపుల్ అండి. కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు నానబెట్టుకొని పెట్టుకోవాలండి. అలా అయితే పప్పు అనేది తొందరగా ఉడుకుతుందండి. ఇప్పుడు కుక్కర్లో వేసేసుకోవాలండి ఆ పప్పు. నెక్స్ట్ అందులోనే 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా కూడా వేసుకోవాలండి కట్ చేసుకొని. ఆనపకాయ ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకోవాలండి. ఒక 5 విజిల్స్ వేయించుకోవాలండి. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే వేరే గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలండి. ఇందాక ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదండి, ఇప్పుడు ఇందులో వేసేయాలి. అంతే అండి. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసేస్తే అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.